పెద్దయ్యా, నిజంగా నానే తప్పు చేయలేదు పెద్దయ్యా. ఆ విషయం నువ్వు మాకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు శ్రీలక్ష్మి. నువ్వు తప్పు చేయలేదు, చేయవని నమ్మాం కాబట్టే ఇంటిల్లపాది నీకోసం వచ్చాం. చాలా థ్యాంక్స్ అమ్మగారు. మొదటిసారి మీరు కూడా నా గురించి చాలా మంచిగా మాట్లాడారు. అంతా నా కర్మ. నేను పాజిటివ్గా మాట్లాడలేకపోతే నేను నెగిటివ్ అవ్వక తప్పదు. అందుకే నన్ను నేను కాపాడుకోవడానికి అలా మాట్లాడేనే తప్ప నీ విషయంలో నేనెప్పుడు పాజిటివ్ కాను లక్ష్మి. నీ విషయంలో వీళ్ళందరూ కరిగిపోవచ్చు, మారిపోవచ్చు. నేను మాత్రం కరగను, మారను. మధుసూదన్, కాలేజీలో జరిగిన విషయం మామూలు విషయం కాదు. చూసి చూడనట్టు వదిలేసే విషయం అంతకన్నా కాదు. ఇదంతా ఖచ్చితంగా ఎవరో ప్లాన్ చేసి లక్ష్మిని ఇరికించారని అర్థమవుతుంది. వాళ్ళని ఇలాగే వదిలేస్తే రేపు ఇంకో విషయంలో ఇరికించాలని చూస్తారు. వాళ్ళెవరో కనిపెట్టు. వాళ్ళకి ఏ శిక్ష పడాలో మీ బాబాయ్ చూసుకుంటాడు. మన దేశంలో క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం అనేది చట్టరీత్యా తీవ్రమైన నేరం. ఇలాంటి నేరాల పట్ల చట్టాల్ని మరింత కఠినతరం చేశారు. నేరం రుజువైతే మినిమం 3 నుంచి 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. ₹10 లక్షల నుంచి ₹1 కోటి వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. నిందితులెవరో నువ్వు కనిపెట్టు మ్యాడీ. వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకోకుండా నేను చూస్తాను. ఖచ్చితంగా కనుక్కుంటాం అంకుల్. ఈరోజు లక్ష్మికి జరిగింది, రేపు మాకు జరగదని గ్యారంటీ ఏముంది? మ్యాడీ, ఈ విషయంలో నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నన్ను అడుగు. కావాలంటే మన సీనియర్ని కూడా అడుగు మ్యాడీ. అదేంటి మ్యాడీ, త్రిషా నీకు హెల్ప్ చేస్తానని చెప్తుంటే అలా కొట్టేశావు? త్రిషానే కాదు, నిన్ను కూడా కొట్టాలి. మధుసూదన్, నీకేమన్నా మతిపోయిందా? ఆ అమ్మాయి మీద చేయి చేసుకుంటున్నావు? అదేంటని ప్రశ్నించినందుకు ఆ అబ్బాయి మీద కూడా చేయి చేసుకుంటున్నావు? ఇదేనా మా పెంపకం? వీళ్ళేం చేశారో తెలిస్తే ఇప్పుడు నేను కొట్టినట్టే మీరు కొడతారు తాతయ్య. మేమేం చేశామో తెలిస్తే అంటున్నాడు. కొంప తీసి ఇదంతా చేసింది మేమే అని కనిపెట్టేశాడా ఏంటి? మధుబాబు, అవన్నీ ఇప్పుడెందుకు, మనం ఇంటికి వెళ్దాం పదండి. అవును మ్యాడీ, మన లక్ష్మికి ప్రమాదం తప్పింది. అది చాలు. మళ్ళీ ఎందుకు ఇంకొక గొడవ? అసలు ఈ గొడవంతా జరగడానికి కారణం ఎవరో కాదు తాతయ్య, వీళ్ళిద్దరే. ఏమంటున్నావు మ్యాడీ? జరిగిన దానికి మాకు సంబంధం ఏంటి మ్యాడీ? ఆపండి మీ నాటకాలు.
నిన్న రాత్రి మీరు కాలేజీలోకి ఎంటర్ అవ్వడం, పవర్ ఆఫ్ చేయడం, మళ్ళీ బయటికి రావడానికి సంబంధించిన ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం నా దగ్గర ఉంది. నెక్స్ట్ వికెట్ నేనే అనుకుంటా. బయట దొంగల్ని పట్టుకున్నోడికి ఇంట్లో దొంగని పట్టుకోవడం ఒక లెక్క. మీరే ఈ పని చేశారని లక్ష్మికి కూడా తెలుసు. మీ గురించి పోలీసులకు చెప్పబోతే లక్ష్మినే ఆపింది. మీ కెరీర్ గురించి లక్ష్మి ఆలోచించగలిగింది. కానీ మీరిద్దరూ లక్ష్మికి కెరీర్ లేకుండా చేయాలనుకున్నారు. ఛీ! మీ మొహాలు చూడాలంటేనే చిరాగ్గా ఉంది. మా అన్నయ్య ఫ్రెండ్స్ అంటే మా అన్నయ్యలాగే బెస్ట్గా ఉంటారనుకున్నాను. మీరింత వరస్ట్గా ఉంటారనుకోలేదు. కళాశాలన్నాక ఒకరినొకరు ఆట పట్టించుకోవడం మామూలే. కానీ ఇలా పోలీసులకు పట్టించడం ఏంటి బాబు? శ్రీలక్ష్మికి చదువు అంటే ఇష్టం. చదువుకోవడం అనేది తన ఆశయం. సమాజంలో ఏ ఆడపిల్లైనా తన పెళ్లితో తన ఆశలకి ఆశయాలకి సమాధి కట్టేస్తుంది. కానీ మా శ్రీలక్ష్మి మాత్రం తన పెళ్లితో కూడా చదువుకోవాలన్న తన ఆశయానికి మళ్లీ పునాదులు వేసుకుంది. అలాంటి అమ్మాయిని ఇలాంటి విషయాల్లో ఇరికించడానికి మీకు మనసెలా వచ్చింది? ఆ అబ్బాయి అలా చేశాడు అంటే తనకి లక్ష్మి మీదున్న కోపమో క్రోధమో అనుకోవచ్చు. నువ్వు ఆడపిల్లవే కదమ్మా. మా లక్ష్మి నీకేం అన్యాయం చేసిందని? అమ్మా, తప్పు చేసింది వాళ్లే అని మన మ్యాడీ కనిపెట్టాడు కదా. మన లక్ష్మి వాళ్ళని క్షమించేసింది. ప్రాబ్లం సాల్వ్. అసలు ఇలా ఎందుకు చేశారో తెలుసుకోవాలి కదా ప్రియంవద. ఏం లేదత్తయ్యా, ఈ అమ్మాయికి మీ కొడుకు మీదున్న ప్రేమే ప్రేమిస్తుందా? తనలా చేయడానికి కారణమైంది.